2025 టీవీఎస్ రేడాన్. ఈ వెహికల్కి సంబంధించినటువంటి ప్రైస్ ఏంటి, అలాగే ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఎవరు కొనాలి, ఇలాంటి విషయాలంటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అలాగే రైడ్ చేస్తాను, రైడ్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్, అలాగే బ్రేకింగ్, హ్యాండ్లింగ్, సీట్ కంఫర్ట్, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే దసరా టైం దగ్గరికి వస్తుంది. నాకు తెలిసి ఓపెన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి వెహికల్ని మీ ఫ్యామిలీ కోసం, మీకోసం కొనుగోలు చేయాలని ప్రతి రూపాయి దాచుకుని ఉంటారు. ప్రతి వెహికల్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంటాను. ఖచ్చితంగా కూడా ఒక మంచి వెహికల్ కొనే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. టీవీఎస్ రేడాన్ మనకి మొత్తం 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంటుంది. బేస్ వేరియంట్, అలాగే డిజిటల్ డిస్క్ వేరియంట్. బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 5 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంటుంది. కలర్స్ అన్ని చాలా ఫార్మల్ ఉంటాయి. అలాగే 72,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. అలాగే డిజిటల్ డిస్క్ వేరియంట్ వచ్చేసరికి 3 కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది. దీంట్లో మనకి డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 88,000 రూపాయలుగా ఉంది. అన్ని కలర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఒకసారి చూడొచ్చు. ఇంకా డిజిటల్ డిస్క్ వచ్చేసరికి 1,06,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఉంటే ఆల్ ఓవర్ ఇండియా. బేస్ వేరియంట్ వచ్చేసరికి 1,02,000 రూపాయల దాకా ఉండొచ్చు. బట్ ఒంగోలులోని ఎల్ఐటి టీవీఎస్ షోరూంలో కొత్తగా సుకుమార్ గారి చేత ఓపెన్ చేయబడింది అన్నమాట ఈ షోరూమ్. ఇక్కడ ఆల్రెడీ ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్తో పాటు పండగ ఆఫర్లు ఆల్రెడీ మొదలైపోయాయి. ప్రతి మోటార్ సైకిల్ కొనుగోలుపై స్మార్ట్ వాచ్ ఉచితంగా వస్తుంటే మనకి స్కూటర్ కొనుగోలుపై శారీ, అలాగే డిన్నర్ సెట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మెయిన్ అట్రాక్షన్ లక్కీ డిప్ అయితే ఉందన్నమాట. వెహికల్స్ కొన్న ప్రతి కస్టమర్స్ యొక్క ఫోన్ నెంబర్, అలాగే నేమ్ని లక్కీ డ్రాలో యాడ్ చేసి వాళ్ళకి దసరా రోజున ఎగ్జాక్ట్లీ వాళ్ళ ముందే ఈ లక్కీ డ్రా ఓపెన్ చేసి వాళ్ళ విన్నర్స్ని అయితే ప్రకటిస్తారు. 55 ఇంచెస్ వర్త్ 70,000 రూపీస్ విలువ కలిగినటువంటి టీవీని మొదటి విన్నర్కి, అలాగే మిగిలిన 2 విన్నర్స్కి వచ్చేసరికి 43 ఇంచెస్ టీవీని అయితే ఆఫర్ చేస్తున్నారు. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అడ్రస్ కనిపిస్తూ ఉంది. దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, త్వరగా కొన్ని స్పెక్స్ చూసి తర్వాత రైడ్ చేద్దాం. ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 109.7 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజిన్ అయితే ఉందన్నమాట. మనకి 8.08 bhp పవర్, అలాగే 8.7 mm టార్క్ అయితే ఉంటుంది. డీసెంట్గా ట్యూన్ చేశారని చెప్పొచ్చు. అలాగే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. కిక్ రాడ్ కూడా ఉందన్నమాట. ఫ్యూల్ ఇంజెక్షన్, ఎకో థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది కాబట్టి బెటర్ మైలేజ్ ఇది ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది మనకి 4-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి అయితే వస్తుంది. హీల్ అండ్ టో షిఫ్ట్ ఇస్తున్నారు. మొత్తం 4 గేర్లు వెనక్కి వేసుకోవాలి. అలాగే చైన్ క్లోజ్డ్ అయితే ఉందన్నమాట. పెద్ద మెయింటెనెన్స్ అయితే ఈ వెహికల్ అయితే తీసుకోదు. ఈ మధ్య టీవీఎస్ ఇంజన్స్ అన్ని కూడా చాలా రిఫైన్డ్గా అనిపిస్తున్నాయి నాకైతే మాత్రం. ఇంకా దీంట్లో మనకి క్రోమ్ యాక్సెంట్స్తో కూడినటువంటి హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. విత్ డిఆర్ఎల్స్ అయితే కింద మనకి చిన్న రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బే. మెయిన్ టైల్ ల్యాంప్ కూడా చూడటానికి అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది బేస్ డ్రమ్ వేరియంట్ అనమాట. దీంట్లో ఎనలాగ్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మధ్యలో ఉన్నటువంటి పాపప్స్ చాలా పెద్దగా క్లియర్గా కనిపిస్తుంది. టీవీఎస్ లోగో. రైట్ సైడ్ వచ్చేసరికి ఫ్యూల్ ఇండికేటర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి స్పీడోమీటర్ కనిపిస్తుంది అన్నమాట. అలాగే పవర్ ఇండికేటర్ అయితే చేస్తున్నారు. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ రాజీ పడలేదని నాకైతే అనిపించింది వెహికల్లో. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో 31 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫ్రంట్ వీల్ చూసుకున్నట్లయితే 2.75p 130 mm డ్రమ్ బ్రేక్ తోటి ఉన్నటువంటి 5-spoke అలాయ్ వీల్స్ అయితే చూడొచ్చు. ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా రేర్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇవి 18 inch వీల్ అన్నమాట. మనకి ఇది 110 mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 130 ఇవ్వాల్సి ఉంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుండేది. అలాగే 3P టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంకా సీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా వైడర్ సీట్ అయితే ఉంది. గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్గా విలేజ్లో వాడుకోవడానికి, కొన్ని అంటే బరువులు వేసుకొని, బస్తాలు వేసుకొని రైతులు యూజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా దీని యొక్క ఎర్గనామిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది 78 mm సీట్ హైట్, 5.5 ఉండే వాళ్ళకి కూడా ఈజీగా సూట్ అయిపోతుంది అనమాట. ఫ్యామిలీకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. కన్సిడర్ చేయొచ్చు అనమాట. బెస్ట్ ఫ్యూల్ ఎఫిషియెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్గా దీన్ని కంపల్సరీ అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో అండ్ కమ్యూటర్ లెవెల్లో మనం కన్సిడర్ చేసేది ఖచ్చితంగా బిల్డ్ అన్నమాట. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం డ్యామ్ గాడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్రీమియం ఎగ్జాస్ట్ చూడండి ఎంత బాగుందో చూడటానికి. అలాగే ఇంజన్ కావచ్చు. అలాగే ఇక్కడ మనకి 10 liters ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. ఇటువంటి బ్యాడ్జింగ్ అయితే మీరు చూడొచ్చు. అలాగే గ్రిప్పీ ప్యాడ్స్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు థైస్కి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇలాంటి బిల్డ్ క్వాలిటీని 110 ccలో ఆఫర్ చేయడం అది టీవీఎస్కే సొంతం అని చెప్పొచ్చు. ఇప్పుడు రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అన్నీ టచ్ చేశారు. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ సైడ్ స్టాండ్ వేసి ఉండేసరికి సింబల్ చూస్తుంది. ఇప్పుడు పోయిందన్నమాట. ఇది చాలా సేఫ్టీ ఫీచర్.
అలాగే ఈ వెహికల్లో కంఫర్ట్ చాలా బాగుంది. కూర్చున్న వెంటనే రైడర్ సీట్ ఉందన్నమాట. రైడర్కి వావ్, నాట్ బ్యాడ్. ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎంత రిఫైన్డ్గా ఉందో ఇంజన్, అలాగే మంచి ఇన్స్టెంట్ పికప్ కూడా ఉందన్నమాట. 110cc ఇది ఎనాఫ్, సరిపోతుంది డైలీ కమ్యూట్ చేయడానికి, సిటీలో యూస్ చేసుకోవడానికి. ఐ థింక్ బెస్ట్ వన్ అన్నమాట. అండ్ కంఫర్ట్ గురించి మళ్ళీ మాట్లాడాల్సింది, ఎందుకంటే సీట్ ఎంత కంఫర్ట్ ఉందంటే, అండ్ ఎంత రిలాక్స్డ్గా కూర్చున్నానంటే, హ్యాండిల్ బార్ యొక్క ప్లేస్మెంట్ కావచ్చు, అండ్ చాలా బాగుందన్నమాట. కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా చూద్దాం, బండిని నడిపి చూస్తాను ఇంకా. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే హైవే వస్తుంది, నెల్లూరు హైవే. అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం గట్టిగా. అండ్ కన్సోల్ చూడండి, చాలా విజిబిలిటీ ఉందన్నమాట. ఐ మీన్ డిజిటల్ కన్సోల్ అయితే కాస్త క్లమ్జీగా అనిపిస్తుంది నాకు, బట్ ఈ కన్సోల్ చాలా బాగుంది. బేస్ వేరియంట్లో మనకి ఇంతకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. కావాల్సినటువంటి అన్ని మినిమం ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ కన్సోల్ కంటే నేను ఇదే బై చేయమని చెప్పి మిమ్మల్ని నేనైతే మాత్రం మీకు సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఆఫ్ ప్రైస్ తక్కువలో వస్తుంది. అండ్ ఈ రేంజ్లో మనం ఎంట్రీ లెవెల్లో అన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కన్సోల్ బ్లూటూత్ ఇవన్నీ అవసరం లేదని నా ఒపీనియన్. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విషయం గురించి. బ్రేక్స్ కూడా పర్లేదు, మంచిగానే ఉన్నాయి. కాకపోతే 130mm డ్రమ్ బ్రేక్ కూడా ఇవ్వాల్సింది బ్యాక్ సైడ్. 110mmతో సరిపెట్టేశారు. సో అది కూడా ఇస్తే ఇంకా షార్పర్ బ్రేక్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా డిస్క్ బ్రేక్స్ దీంట్లో కావాలని అంటే నేను సజెస్ట్ చేయను. డిస్క్ అవసరం లేదు, ఇంకా ప్రైస్ ఎందుకు పెట్టుకోవడం. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ₹1,00,000 110cc వెహికల్, దట్టు ఇలాంటి రిఫైన్నెస్ ఫీల్ తోటి, ఇంత కంఫర్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు కదా, హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. అలాగే చాలా మంచి గేర్ షిఫ్టింగ్ అయితే ఉంది. బటరీ స్మూత్ గేర్ షిఫ్టింగ్ అన్నమాట. ఎంత స్మూత్గా పడిపోతున్నాయంటే మీరు రైడ్ చేయండి ఒకసారి, మీకు తెలుస్తుంది. కంఫర్ట్, గేర్ షిఫ్టింగ్, హ్యాండిల్ బారు, ఇవన్నీ కూడా ఇంప్రెస్ చేసాయి ఇప్పటివరకు అయితే మాత్రం. కొంచెం అనీవెన్ రోడ్లోకి తీసుకెళ్ళి దీన్ని సస్పెన్షన్ వైజ్ కూడా చెక్ చేద్దాం. ఈ బైక్ మైలేజ్ కూడా మీకు ఒక మంచి ఫిగర్ అయితే వస్తుందన్నమాట. బికాజ్ ఆఫ్ ఎకో థ్రస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్, టీవీఎస్ వాళ్ళ పేటెంట్ రైట్ టెక్నాలజీ. సో ఇది కస్టమర్స్ క్లైమ్ చేయడం అయితే మాత్రం ఆల్మోస్ట్ 65 to 70 kmpl వస్తుందని చెప్తున్నారు. 65 కిలోమీటర్లు సిటీలో, 70 కిలోమీటర్లు ఇలాంటి హైవేలో అయితే మీరు పొందొచ్చు అనమాట. బట్ ఇలాంటి వెహికల్స్ని కొనేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంచెం డీసెంట్గా రైడ్ చేయండి. 60 కిలోమీటర్ల లోపు బెటర్ ఫిగర్ అయితే వస్తుంది. చాలు, ఈ పర్ఫార్మెన్స్ చాలు. 110cc ఇంతకంటే మనమే ఎక్స్పెక్ట్ చేయలేం. సో మంచి ఇంజన్ పికప్ అయితే ఉంది, చాలా స్మూత్ రైడ్ అనమాట. నేనైతే ఎంజాయ్ చేశాను. ఒక 110cc ఇలాంటి ఒక మంచి కంఫర్ట్, ఇలాంటి ఒక మంచి పికప్, అలాగే ఇలాంటి ఒక మంచి గేర్ షిఫ్టింగ్, హ్యాండిల్ కంఫర్ట్, రైడ్ కంఫర్ట్ అయితే ఇంతసేపు మాట్లాడిన తక్కువే. సో ఇప్పుడు కొంచెం అనీవెన్ రోడ్లోకి వెళ్ళి చూద్దాం. ఇలాంటి రోడ్ మీద తెచ్చినప్పుడే దీని యొక్క సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. సో ఇక నుంచి మన ఛానల్లో అన్ని వెహికల్స్ని ఇలానే 2-in-1 రోడ్స్, అంటే అటు మంచి రోడ్ మీద, ఇలాంటి బ్యాడ్ రోడ్స్ మీద కూడా చెక్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇలా వీడియోస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఇలాగే తీసుకొస్తాను. నాట్ బ్యాడ్. సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగా ట్యూన్ చేశారు. ఫ్రంట్ టు బ్యాక్ రెండు ఈక్వల్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. దీనికి తోడు సీట్ కంఫర్ట్ కూడా బాగుండటం వల్ల సో చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సో ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఇలాంటి వెహికల్స్ని మీరు రూరల్ ఏరియాస్ తీసుకెళ్ళినప్పుడు, పొలం గట్ల మీద అండ్ పొలం ఏరియాస్లో కొంచెం ఆఫ్ రోడ్లు నడిపించుకునేటప్పుడు రాళ్ళు రప్పలు ఉంటాయి కదా, చాలా కంఫర్ట్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. సస్పెన్షన్ వైజ్ కూడా బెస్ట్ వెహికల్ అని చెప్తాను. అండ్ ఫైనల్లీ ఈ వెహికల్ నాకు ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫీచర్స్ తోటి, ఈ కంఫర్ట్ తోటి నాకు చాలా బాగా నచ్చింది. 100 కాదు 200% సజెస్ట్ చేస్తాను. కమ్యూటర్ లెవెల్లో ఫ్యామిలీ కోసం, ఫ్యూల్ ఎఫిషియెంట్గా అండ్ మనకి అనీవెన్ రోడ్లు అంటే పొలం పనుల కోసం యూజ్ చేసుకోవడానికి ఒక మంచి బండి చూస్తుంటే బ్లైండ్గా వెళ్ళి హ్యాపీగా కొనేసేయండి. సో ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, నేను చెప్పిన ప్రతిదీ మీకు కూడా అర్థమవుతుంది. గాయస్, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం.